నీలాంటి కూతుర్ని కన్నందుకు నన్నందరూ అభినందించారమ్మా. మావయ్య రాగానే కృష్ణవేణి తీసుకుని హైదరాబాద్ వెళ్తానంటున్నాడు. ఇది అక్కడివ్వు. ఓకే, ఇక్కడ సంతకం పెట్టు. ఇదిగో. వీరభద్రం, మీ అన్నయ్య చేత సంతకాలు పెట్టించావా? మొత్తం 20 మంది బోగస్ రైతులు 200 యూరియా బస్తాలు అమ్మించినట్టుగా సంతకాలు పెట్టించాను సార్. సరే, మీ అన్నయ్య చేత స్టాంపులు వేయించు తొందరగా. మీరేం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటాను కదా. అవును, ఇంతకీ మన సూత్రధారి నాగరాజు గారు ఎక్కడా? ఇంకా రాలేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వస్తాడో ఏమో. రాజుగారు, ఆ క్యాబిన్ చూస్తుంటే అందులో మీరే కూర్చున్నట్లుగా ఉందండి. బాబ్జీ, త్వరలో ఆ కుర్చీలో కూర్చుంటాను, చూడరా. మీరేనండి. ఏమో నాగరాజు గారు, చూసింది చాలు గానీ ట్రెండ్ సార్. ఏ వీరభద్రం, మన బ్యాంకు కుంభకోణం ఎంతవరకు వచ్చింది? గట్టిగా అరవకండి సార్, ఎవరైనా వింటారు. తప్పుడు పనులు చేస్తూ భయపడాల్సింది మనుషులకు కాదు, పైనున్న దేవుడికి. చూడండి, నాకు మా అన్నయ్య దేవుడు, ఆయనే దిక్కు. ఈ ముక్క నీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యాక చెప్తే విని తరిస్తా. నాగరాజు గారు, వీరభద్రాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి 2 సంతకాలు పెట్టండి. సంతకం పెడితే చాలా, డబ్బులు ఇవ్వరా? ఆల్రెడీ మీకు చాలా రుణాలు ఇచ్చాం, మీరే రికవరీ చేయాలి. రే బాబ్జీ, ఆ డబ్బు తీసుకెళ్లి వీరభద్రం దగ్గర జమ చేయి. అలాగేనండి. సార్, ఇక్కడ సంతకాలు పెట్టండి. రే వీరభద్రం, నువ్వు వేస్తున్న స్టాంపు ఏమనుకుంటున్నావు? నిన్ను మీ అన్నయ్యను దివిసీమ ఉప్పెనలా ముంచేస్తుంది. ఆ రోజు నా కళ్ళు చల్లబడతాయి. మీ అన్నయ్యను ఫ్రాడ్ చేసి
నేను ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కుతాను. చేపని పట్టడానికి ఎర కావాలి, మీ అన్నయ్యను దెబ్బ కొట్టడానికి ఎరవి నువ్వే వీరభద్రం. నమస్కారం. ఏమయ్యా అబ్బులు, ఈ ఏడాది పంట ఎలా ఉంది? అంతా తమరు దయండి. పంట దిగుబడి బాగుందండి. నమస్కారం. రాజుగారు, లక్ష్మణ గారు వస్తున్నారు. ఏరా, ప్రెసిడెంట్ వస్తున్నాడని నువ్వు అలర్ట్ అవుతున్నావా, నన్ను అలర్ట్ చేస్తున్నావా? నా అలర్ట్ వదిలేయండి. ఇందాక మీరు బ్యాంకు లోపలికి వస్తున్నప్పుడు వీళ్ళల్లో ఒక్కరు కూడా మీకు దండాలు పెట్టలేదు. ఇప్పుడు చూడండి. అయ్యా, మీరు మాత్రం లక్ష్మీనారాయణ గారికి దండం పెట్టకండి. రే బాబ్జీ, నేను వాడికి దండం పెట్టడం ఏంట్రా? మీరు ఆ మాట మీదే ఉండండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే. బాగున్నారా నాగరాజు గారు? తమరి దయ ప్రెసిడెంట్ గారు. అయ్యో పెద్దవారు, మీరు అలా మాట్లాడకండి. రండి, క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. పని మీద వచ్చాను, అయిపోయింది. అర్జెంటుగా వెళ్ళాలి. ఇంకోసారి వచ్చినప్పుడు మాట్లాడతాను. అలాగే, మంచిది. ఉంటానండి. ప్రెసిడెంట్ గారు వెళ్ళి చాలాసేపు అయింది. చేతులు కిందికి దించండి. ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఏంట్రా, ఏంటి కొనుక్కుంటున్నావు? రాజుగారు, మీరేదో సోనూ సూద్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రకాష్ రాజ్ లెవెల్లో విలన్ అనుకున్నాను. మీరేంటండి ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కోటగారి టైప్ అయిపోయారు. రే బాబ్జీ, నాకిక్కడ కంపరంగా ఉంటే ఇక కంపారిజన్ ఏంట్రా? కావాలనే లొంగి వొంగి దండం పెట్టాను. అదే ఎందుకంటున్నాను. రే బాబ్జీ, మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ గుర్తుందిగా? ఏడేలాగండి? ఎక్కడ నెగ్గాలన్నది కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడన్నాడు కదా, అదే అదే నేను ఫాలో అవుతున్నాను. వీరభద్రం, అన్నయ్య. ఆ డబ్బు ఇవ్వు. ఇది తీసుకోండి. ఇదిగోండి. అన్నయ్య ఏంటి ఈరోజు ఇంత డబ్బు డ్రా చేసి తీసుకెళ్తున్నాడు? దేనికై ఉంటుంది? మీ ఇంట్లో చికెన్ కర్రీ చాలాసార్లు తిన్నాను ఆంటీ.
ఎప్పుడు తిన్నా టేస్ట్ కొత్తగా ఉంటుంది. ఏందబ్బి అలివేణి చికెన్ చేసిందంటే అదో మాదిరి టేస్ట్ ఉంటది. ఎవరు తిన్నా ఐస్ అయిపోతుండ్లా. ఇవన్నీ అలివేనికి కృష్ణవేణి నేర్పించింది కదా ఆంటీ. చీచి, కృష్ణవేణికి ఏం తెలవదయ్యా. చేసి పెడితే ముక్కలు కూడా మిగల్చకుండా తింటాది, అంతే కదక్కా? అవును భద్రాచలం, ఇవన్నీ మా అమ్మాయి అలివేణే చేసిండ్లా. అవును, ఈడ రొయ్యల చెరువులు తీసుకున్నారంట కదా, అవన్నీ ఎవరు చూసుకుంటున్నారబ్బి? పన్నోళ్ళు ఉన్నారు కదా ఆంటీ. ఏందో పనోళ్లతో భలే చిక్కబ్బి. 10 ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఉన్నారు, ఆ తర్వాత విశాఖపట్నం పోయినారు. ఇప్పుడు ఆడ్నుంచి వచ్చి పనులన్నీ చేయాలంటే మా అట్లా ఏంది? తప్పదు కదా ఆంటీ. అది కాదబ్బి, ఈ ఊళ్ళోనే ఉండి మంచి పిల్లని చేసుకుంటే అత్తమామల తోడుండి పనులు చేస్తుండ్లే. అలాంటి అమ్మాయి దొరకాలి కదా ఆంటీ. మా అలివేని మొన్ననే డిగ్రీ పాస్ అయ్యిండ్లా, తెలవదా ఏంది? తెలుసు ఆంటీ. నీతో 10వ తరగతి దాకా కలిసి చదువుకుండ్లా. నువ్వంటే మా అలివేనికి చాలా ఇష్టం చిన్నబ్బి. అలివేనంటే నాకు ఇష్టమే ఆంటీ. మరైతే అలివేణ్ణి పెళ్లి చేసుకోవచ్చు కదా. అవునబ్బి, మీ ఇద్దరు ఈడు జోడు సన్నం లెక్క సక్కంగా ఉండ్లా. అదేంది భద్రం, ఆ కట్ట మడిసినా? ఆకును నా వైపు మడిస్తే ఈ ఇంటితో బంధుత్వం కలుపుకోవాలి, అటువైపు మడిస్తే సంబంధం కుదరలేదని కదా ఆంటీ. తెలిసి కూడా ఆ కట్ట మడిసినావేందబ్బి? అన్నం పెట్టిన మీకు ఎలా చెప్పాలో తెలియక మీకు అర్థం అవ్వాలని ఆకును అలా మడిచాను ఆంటీ. ఆంటీ, మీరు అలివేణిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, నాకు అర్థమైంది. కానీ ఆంటీ, మీ అలివేణితో పాటు కృష్ణవేణి కూడా నాతో కలిసి చదువుకుంది. అలివేణంటే నాకు అభిమానమే, కానీ కృష్ణవేణంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. కృష్ణవేణి అయితే నేను పెళ్లి చేసుకుంటాను ఆంటీ. అదేంటి భద్రం, మొహం మీద కొట్టినట్టు అట్ట మాట్లాడతావేంది? అలివేని మా ఇంటి పిల్ల, అట్టాంటిది పరాయి పిల్ల కృష్ణవేణి ఇష్టం అంటావా? నువ్వు అట్ట మాట్లాడటం తప్పు కదా ఏంది? అది కాదా ఆంటీ? ఏది కాదబ్బే, వెనక ముందు చూసుకుని మాట్లాడవా ఏంది? అలివేణికేం తక్కువ, కృష్ణవేణికేం ఎక్కువ అని మాట్లాడుతుండవు? అది కాదా ఆంటీ, అలివేణి మొరటుగా ఉంటుంది, నేను కూడా అలాంటి వాన్నే. కృష్ణవేణి చదువులోనూ ఫస్ట్, మోడ్రన్గా అందంగా ఉంటుంది. నేనే కాదు, ఎవరైనా కృష్ణవేణినే ఇష్టపడతారు. కృష్ణవేణి పరాయి పిల్ల ఎందుకు అవుతుంది? అంకుల్ కృష్ణవేణిని సొంత కూతురుగానే పెంచారు. అందుకే కృష్ణవేణి గురించి నా మనసులో మాట చెప్పాను. భద్రం, నా కూతురు గురించి మాట్లాడిన చాలు గాని నీ కలివేనే ఎక్కువ. అద్దంలో నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా అబ్బే? స్నేహితుడి కొడుకువి, మంచి పిల్లగాడివని మర్యాదిస్తా ఉంటే మాలివేనే మొరటుగా ఉందని మా మొహం మీద చెప్పేస్తావా ఏంది? సారీ ఆంటీ. సారీ ఏందబ్బి? కృష్ణవేణి ముందు నా కూతురు బాగుంటదా? కృష్ణవేణి పుత్తడి, నా కూతురు ఇత్తడా? ఇదిగో అబ్బే, నువ్వు కాబట్టి సరిపోయింది. ఇన్నిన్ని మాటలు అన్నందుకు ఇంకొకరైతే విషం కలిపి పెడుతుండ్లే. ఆంటీ, నా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాయి, సారీ ఆంటీ. ఇంకో తూరు మా ఇంటికి వస్తే బాగుండదు. ఏంది నీకు కదా చెప్పేది?
ఏందక్కా ఇది? 10 ఏండ్ల నుంచి మన కుటుంబానికి తెలిసిన ఆ భద్రమే మన అలివేణి కంటే కృష్ణవేణి అందంగా ఉంటుంది అన్నాడంటే ముక్కు మొహం తెలియని సంబంధం వస్తే ఇంకేం మాట్లాడతారో ఏందో అని భయంగా ఉందక్కా. కాకి పిల్ల కాకికి ముద్దు. మన పిల్లనే తక్కువ చేసంటే మనం ఎంత బాధపడతాం. భద్రాచలం మాటలకు తల్లిగా నీ మనసు బాధతో ఎంత తలడిల్లిపోయి ఉంటుందో నేను అర్థం చేసుకోనా అక్క. అలివేని మన ఇంటి బిడ్డ, తన మంచి నేను కోరనా ఏంది? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పినానా? నిజమే చెప్తాండా. కృష్ణవేణి ఇంట్లో ఉన్నంతకాలం అలివేనికి సంబంధం చూడలేమక్కా. రేపెలాగూ వాళ్ళ నాన్న కృష్ణవేణిని తీసుకువెళ్తాడు. దరిద్రం వదిలిపోతుంది. ఆ తర్వాత అలివేణికి మంచి సంబంధం చూసి పెండ్లి చేయాలి. వరలక్ష్మి, మంచినీళ్ళు పెట్టరా. తెస్తున్నా అండి. వరలక్ష్మి, ఈ డబ్బులు బ్యాంకు నుంచి తెచ్చాను, బీరువాలో పెట్టు. ఏందయ్యా ఇన్ని డబ్బులు బ్యాంకులో దాచినట్లు నాకు చెప్పలేదేంది? పోన్లేండి, అలివేణి పెళ్లికి నగలు కొనాలి కదూ. బంగారం రేటు తగ్గుండ్లా, ఇప్పుడు కొని పెట్టుకుందాం. ఈ డబ్బులు మనవి కావు లక్ష్మి. మనవి కావా? ఇంకెవరివి? కృష్ణవేణి డబ్బులు లక్ష్మి. తీసుకెళ్ళి లక్ష్మి. కృష్ణవేణి డబ్బులేంది? మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదే. అదే లక్ష్మి, బావ దుబాయ్ నుంచి కృష్ణవేణి ఖర్చుల కోసం నెల నెలా డబ్బులు పంపేవాడు కదా, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టకుండా బ్యాంకులో దాచాను లక్ష్మి. రేపు బావొస్తే కృష్ణవేణి కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా అని ఈ రోజు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంటికి తెచ్చాను. లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైంది? కన్న తల్లి కడుపు రగిలిపోతా ఉంటే మీకు కనపట్లేదా ఏంది? మీరు చేసింది ఎట్లున్నదో తెలుసునా? కూతురికి అన్నం చాలు, మేనగోడలకి మాత్రం పరమన్నం అన్నట్టున్నదయ్యా. వరలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడేది మీకు అర్థం కావట్లేదా ఏంది? అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో కూడా తెలియనట్లు అడుగుతున్నావేందయ్యా? నీ ఉద్దేశం నేను అలివేణి ఒకలాగా కృష్ణవేణి ఇంకోలాగా చూస్తున్నాననేగా? ఇప్పుడా అర్థమైంది? నాకు అర్థమైంది. నువ్విలా మాట్లాడటమే నాకు అర్థం కావటం లేదు. 16 సంవత్సరాలుగా మీ మేనగోడలపై చూపించే ప్రేమాభిమానాలు మీ బిడ్డ మీద చూపించట్లేదేందయ్యా? లక్ష్మి, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మీరేమైనా అనుకోండి గాని ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పే తీరుతాను. కృష్ణవేణిని మీరు నెత్తికెక్కించుకుంటా ఉంటే మేనగోడలే కదా అని ఊరుకున్నాను. సొంత కూతురి కంటే ఎక్కువగా కృష్ణవేణిని అభిమానించినా ప్రేమించినా మీ ముందు ఏ రోజు ఎదురు చెప్పలేదయ్యా. కానీ ఈ రోజు మీరు చేసిన ఈ నిర్వాకం చూస్తా ఉంటే నా మనసు నీరైపోయిందయ్యా. మనకు అమ్మి ఉంది, ఆ పిల్లకి పెళ్లి చేయాలన్న విషయం మీరు మర్చిపోతున్నారయ్యా. లక్ష్మి, ఏంటిది? నేను చెప్పేది మీకు తప్పుగా అనిపిస్తుందా ఏంది? తప్పుగా కాదు లక్ష్మి. అలివేణిని కృష్ణవేణిని నువ్వు వేరుగా చేసి మాట్లాడడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వేరుగా కాకపోతే అక్క చెల్లుళ్ళా ఏంది?
16 సంవత్సరాల బాధని అక్క ఈ రోజు కక్కేసింది. ఇంట్లో కొట్లాటలు లేక ఎన్ని రోజులైంది. ఇప్పుడు రాజుగుంది. ఇంకొంచెం గబ్బు నూనె పోసి అగ్గి పెద్దది చేస్తా. అవును, వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే. నేను అలాగే చూస్తాను, అలాగే పెంచాను వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. లేదు, అట్లేదు. మీరట్లా చూడలేదు. మీ మనసులో కన్న కూతురి కంటే మేనగోడల మీద ఎక్కువ ప్రేమ ఉన్నది కదయ్యా. అవును, నేననేదే నిజం. నేనదే మాట్లాడుతున్నాను. కృష్ణవేణి ఖర్చుల కోసమే కదా అన్నయ్య గారు దుబాయ్ నుంచి డబ్బులు పంపించేటిది. ఏందయ్యా, ఆడపిల్లని పెంచి పోషించి చదివించి పెళ్లి చేయడం ఎంత కష్టం. అలాంటిది 16 సంవత్సరాలుగా సొంత కూతురు కంటే ఎక్కువగా కృష్ణవేణికి ఖర్చు పెడుతూ వస్తున్నారు. మీది ప్రేమ అనాలో అమాయకత్వం అనాలో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈ రోజు నీకేమైంది లక్ష్మి? నాకేం కాలేదు. నా స్థానంలో ఉన్న ఏ పెండ్లమైనా ఏ తల్లైనా ఇట్లనే ఆలోచిస్తుంది. దుబాయ్లో మీ బావగారు కూతురు పెండ్లి కోసం 16 సంవత్సరాలుగా ఈ దేశం రాకుండా సంపాదిస్తా ఉంటే మీరు మీ కూతురు గురించి ఆలోచించారా? మీకు కూతురు మేనగోడలు ఇద్దరూ 2 కళ్ళైతే మన అలివేణి కోసం తన పెళ్లి కోసం ఎంత కూడబెట్టారో చెప్పండి. మేనగోడలి కోసం డబ్బంతా మంచినీళ్ళ ఖర్చు పెట్టి ఉన్నదంతా కృష్ణార్పణమయ్యాక నాది నా కూతురి గతి ఏందయ్యా? లక్ష్మి, నాకంటే నీకే చాలా బాగున్నాయి కృష్ణవేణి.